చిరంజీవి గారు మాట్లాడబోయే ముందు నేను ఒక 2 నిమిషాలు చెప్పుకోవాల్సింది ఉంది. అందుకని ఆయన సమక్షంలో చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఈ విధంగా ఈ పుస్తకం తయారు చేసుకున్నాను సార్. ఇది త్వరలో రిలీజ్ చేసుకోబోతున్నాను. సైలెన్స్ ప్లీజ్. మీ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలి. దయచేసి మీరు అంగీకరించండి సార్ అని చెప్పి నేను చిరంజీవి గారికి ఒక చిన్న మెసేజ్ పెట్టాను. సార్, అక్టోబర్ 28 నా బర్త్డే. ఆ రోజు మీకు వీలైతే ఆ రోజు డేట్ ఇవ్వండి సార్, లేదనుకుంటే మీరు తర్వాత ఏ డేట్ ఇచ్చినా ఆ డేట్కి నేను రిలీజ్ పెట్టుకుంటాను సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మెసేజ్ పెట్టాను. ఏం అవసరం లేదు ప్రభు, 28 పెట్టుకుని బర్త్డే కదా, అకేషన్ మంచి అకేషన్ కదా అని చెప్పి చిరంజీవి గారు దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పి. ఈ పుస్తకం ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చింది. అయితే చిరంజీవి గారు ఎప్పుడైతే డేట్ ఇచ్చారో ఇక అంతే, సూపర్ ఫాస్ట్గా పనులన్నీ అయిపోయినాయి. పుస్తకాన్ని ప్రింటింగ్కి పంపించాను. ఇది కార్యక్రమం అంతా జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ హాల్ బుక్ చేసుకుందామని చెప్పి, సైలెన్స్ ప్లీజ్, ఇక్కడ ఈ హాల్ బుక్ చేసుకుందామని చెప్పేసి ఈ హాల్కి డబ్బులు ఇచ్చేసి ఇక్కడ భోజనాలకు సార్ 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 ఒక్క నిమిషం ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, చిన్న విషయం కాదు. నేను ఇక్కడికి వచ్చి హాల్ బుక్ చేసుకుందామని చెప్పేసి అమౌంట్ అడ్వాన్స్ కడదామని వచ్చి వెంకట్రావు గారి దగ్గరికి వెళ్ళి, వెంకట్రావు గారు ఇలా కట్టాలండి 28వ తారీఖు నా ఫంక్షన్ ఉందంటే, ఆ అమౌంట్ ఆల్రెడీ వచ్చేసింది కదా సార్, మాకు అడ్వాన్స్ రూమ్ బుక్ అయిపోయిందండి అన్న. షాక్ అయిపోయాను నేను. సార్ ఏంటంటే చిరంజీవి గారు మేనేజర్ వచ్చేసి అమౌంట్ కట్టారండి అని చెప్తే, దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే వారికి నా పట్ల ఉన్న ఆదరాభిమానాలకి, ఎందుకంటే నేను జర్నలిస్ట్గా కొనసాగటానికి కూడా కారణం, నేను దర్శకుడు గురుగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి టైంలో జర్నలిజంలోకి అనుకోని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. అక్కడ అవకాశం లేక ఇది తడుతున్న టైంలో అనుకోకుండా ఒక చిన్న ఆల్టర్నేటివ్గా జర్నలిజంలోకి వచ్చాను. ఎప్పుడు ఈ జర్నలిజం వదిలిపెట్టి వెళ్ళిపోదామా అనుకుంటున్న టైంలో 88లో చిరంజీవి గారి బర్త్డే వచ్చింది. నేను 88 మేలో జర్నలిస్ట్ని అయ్యాను. 88 మేలో ఆగస్టులో చిరంజీవి గారి బర్త్డే వస్తే ఒక ఆర్టికల్ రాయమని చెప్పారు. అమ్మ బాబాయ్ నేను రాయను, అప్పటికే నాకు 3 నెలలు జర్నలిస్ట్గా నా వయసు, నేను రాయలేను. అమ్మ చిరంజీవి గారి స్టార్ మీద నేను రాయలేనంటే, ఏదో ఒకటి రాయవయ్యా, పేజీ నింపాలని చెప్పేసి అన్నారు ఎడిటర్లు ఇద్దరు కూడా, ఉదయం వీక్లీ అండ్ శివరంజని ఎడిటర్స్ హైదరాబాద్ నుంచి. అంటే నేను ఓకే, ఏదిరా ఇది ఎక్కడ గొడవరా బాబు, సీనియర్ సబ్ ఎడిటర్లకి సీనియర్ జర్నలిస్ట్కి రావాల్సిన ఇది నాకు ఇచ్చారేంట్రా బాబు అని చెప్పేసి కూర్చొని రాశాను. కానీ రాసింది ఏదో మనసు పెట్టి రాశాను, ఆయన స్థాయికి తగిన స్థాయిలో రాశాను. అయితే ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో చిరంజీవి అనేటువంటి 4 అక్షరాల పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్లోని యువత మొత్తం ఉర్రూతలోకిపోతున్నటువంటి ఆ రోజుల్లో నా ఆర్టికల్ ప్రింట్ అయ్యి మార్కెట్లోకి వెళ్ళిన 3వ రోజున నాకు మెడ్రాస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఎవరి ప్రభు, ఇతని అడ్రస్ నాకు కావాలి అని చెప్పేసి మెసేజ్ వస్తే నేను వెంటనే నా అడ్రస్ పంపించాను. 3వ రోజున ఐ గాట్ ఏ లెటర్ మెడ్రాస్ నుంచి. ఫ్రామ్ అడ్రస్ చూసుకున్న గుండె పగిలిపోయింది. కే చిరంజీవి, కొన్నిదెల చిరంజీవి, పోరూరు సోమసుందరం స్ట్రీట్, మెడ్రాస్, టీ నగర్ 17. ఆ చూసుకోగానే ఇదే పోయి అక్షరాలు చదువుతుంటే రియల్ ఐ ఫెల్ట్ ఇమ్మెన్స్లీ హ్యాపీ. Dear Mr. Prabhu, I have gone through both your articles in Sivaranjan and Udayam Weeklies. The way you have written is simply superb, simply right. Nannu gurinchi not because that you have written about me. The way you have written is very simply good. You will become very popular journalist soon. Don't miss to meet me when I come to Hyderabad. With regards, Chiranjeevi. That was the letter I received. ఆ లెటర్ ఆగిపోయి ఉంటే నువ్వు ఈ దర్శకత్వ శాఖలో ఎక్కడో హైట్స్కి వెళ్ళిపోయేవాడు, ఏమైనా పాడు చేశానా అని డౌట్ వస్తుంది. బట్ ఇందులో కూడా హైట్స్కి వెళ్ళావు, సంతోషం. థ్యాంక్ యూ సార్. ఆ విధంగా నేను ఆ ప్రేరణతోటి ఎస్ ఐ కెన్ కంటిన్యూ ఇన్ ఫిలిం జర్నలిజం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడి అప్పుడు ఐ కంటిన్యూడ్ ఇన్ ద ఫిలిం జర్నలిజం ఆల్ దీస్ ఇయర్స్. నేను సగర్వంగా ఒకటి చెప్పుకుంటామండి, తెలుగు ఫిలిం జర్నలిజం అనేటువంటిది ఒక ఆరోగ్యకరమైనటువంటి జర్నలిజం. వీ నెవర్ రైట్ ఎనీథింగ్ అబౌట్ ద పర్సనల్ మ్యాటర్స్ ఆఫ్ ఎనీ స్టార్స్, వీ రైట్ ఓన్లీ పర్సనల్ మ్యాటర్స్. ఏవైనా సినిమాలు బాగలేకపోతే ఒక రివ్యూ రాసేటప్పుడు రాస్తాం, కానీ ఇది ఎంటర్టైనింగ్ జర్నలిజం, ప్రోత్సాహాన్ని కోరుకునే జర్నలిజం, ఉత్సాహాన్ని ఆశించేటువంటి జర్నలిజం. ఇలాంటి జర్నలిజంలో పోయి ఏదో రంధ్రాల వేషణ చేసి వీళ్ళెక్కడ వాళ్ళెక్కడ వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ ఏమిటంటే వాటిలో మేము దూరం ఎప్పుడు కూడాను. మా జర్నలిస్టిక్ ఫ్రెటర్నిటీ అంతా ఇక్కడ ఉంది. వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. సో అలాంటి ఒక ఇదిలో నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి చిరంజీవి గారు, ఇంకా నేను చాలా మాట్లాడాల్సిందని మాట్లాడుకున్న తర్వాత చిరంజీవి గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేయటం, ఆయన సహృదయతకు, ఆయన మ్యాగ్నానిమిటీకి
ఒక గొప్ప నిదర్శనంగా నేను భావిస్తూ, మా పట్ల ఉన్నటువంటి అవ్యాజమైన ప్రేమకు నిదర్శనంగా భావిస్తూ, ఇదే రిలేషన్స్ను, ఇవే ఆరోగ్యకరమైనటువంటి పాత్రికేయ వృత్తి ధర్మాన్ని మేము ఇలాగే కొనసాగిస్తానని చెప్పేసి చిరంజీవి గారికి ఈ సభాముఖంగా మాట ఇస్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్.